हरि ओम। शं नो मित्रश्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम శాంతి శాంతి శాంతి. ఇంద్రుని మార్గం అనుసరించే వారికి ఈ రాశి వర్ణము ముదురు నీలము. ఇది మనం మొట్టమొదటి చూస్తున్నాం కదా, మాస్టర్ గారు ప్రతి గ్రహానికి దాని తాలూకు ఆధిపత్యం వహించే గ్రహాలు వేరువేరుగా ఉంటాయని చెప్పారు మనకి. లేదా ప్రతి రాశికి కూడా ప్రతి రాశికి కూడా ఆధిపత్యం వహించేటటువంటి గ్రహాలు వేరువేరుగా ఉంటాయని మన మాస్టర్ గారు చాలా మాటలు ఏ స్థాయిలో ఏ గ్రహం ఆ రాశికి ఆధిపత్యం వహిస్తుందని చెప్పారు. అట్లాగే మాస్టర్ గారు ఆ రాశులకి కూడా కొన్ని వర్ణాలు ఏ స్థాయిలో ఆ రాశికి ఏ రంగు అనేది ప్రాతినిధ్యం వహిస్తుందో అది కూడా చెప్పారు. అట్లా గ్రహాలకు కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క వర్ణం ఉంటుంది కదా, అవి కూడా రాశుల్లోకి ఎట్లాగా వర్ణాలు మారుతాయి కూడా మనకు చెప్పారు. అది ఒక టేబులర్ ఫామ్ వేసుకోవాలని కూడా మనం అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో. ఎవరైనా దీని మీద కొంత వర్క్ చేయండి, టేబులర్ ఫామ్ తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఏ కక్షలో ఏ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుంది, ఏ కక్షలో ఏ రాశికి ఏ వర్ణం ఆధిపత్యం వహిస్తుంది, అట్లాగే ఏ గ్రహం ఏ కక్షలో ఆ గ్రహానికి ఒక వర్ణం ఆధిపత్యం వహిస్తుంది. ఈ టేబులర్ ఫామ్ ఉపయోగించుకుంటే ఏమవుతుందంటే, ఆ టేబులర్ ఫామ్ తయారు చేసుకునేటప్పుడే మనకి ఒక పిక్చర్ మైండ్లో ఫామ్ అవుతుంది. ఇవన్నీ మనం చేసుకుంటుంటేనే మన బుర్రలో రిజిస్టర్ అవుతాయి. ఏదో నేనేదో చెప్తున్నాను, మీరేదో వింటున్నారు, అక్కడ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ లెక్చర్ వచ్చేటప్పుడు కల్లా ఇదంతా బుర్రలోంచి వెళ్ళిపోతుంది. కానీ అట్లాంటి టేబులర్ ఫామ్స్ తయారు చేసుకునే చక్క పక్కన పెట్టుకుంటే దానివల్ల ఏమంటే కొంత ఎక్సర్సైజ్ జరుగుతుంది మైండ్లో, అది చాలా ఉపయోగపడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంద్రుని మార్గం అనుసరించే వారికి ఈ రాశి వర్ణము ముదురు నీలం. ముదురు నీలం అంటే ఇండిగో కలర్ అని చెప్తున్నారు. వరుణుని మార్గం అనుసరించే వారికి ఈ రాశి రంగు బూడిద రంగు అంటే గ్రే కలర్. అధికారిక వస్త్రము రోబు పొందిన వారికి ఈ రాశి వర్ణము ఉదయిస్తున్న చంద్రుని వర్ణమైన లేత పసుపు రంగు. మిల్కీ వైట్ అంటాం కదా మనం, మిల్క్ వైట్ అంటాం కదా. మిల్క్ వైట్ ప్యూర్ వైట్ ఉండదు, చిన్న పసుపు రంగు కలిపి ఉంటుంది మిల్క్ వైట్ అంటే. సో అధికారిక వస్త్రము పొందిన వారికి అంటే ఏంటంటే, వాళ్ళకి ఒక వస్త్రం అనేది అధికారికంగా వేస్తారు కదా, అది బాహ్య ప్రపంచంలో అధికారికంగా ఒక వస్త్రం వేస్తే దాన్ని బట్టి వాళ్ళ తాలూకు పొజిషన్ తెలుస్తుంది ఆ ఆశ్రమంలో కానీ ఆ వ్యవస్థలో కానీ. సో వాళ్ళకి ఏంటంటే, వీళ్ళకి అధికారిక వస్త్రం అనేది బాహ్య ప్రపంచంలో ఒకలాగా ఉంటుంది. అంతకన్నా శరీరం అనేది లోపల ఉంటుంది, బయట ఉంటుంది కదా. అట్లాంటి శరీర నిర్మాణం, సూక్ష్మ శరీర నిర్మాణం జరిగినప్పుడు అది ఒక రకమైనటువంటి అంతరార్థంగా కూడా మనం తీసుకోవచ్చు. వాళ్ళకి ఏంటంటే చంద్రుని వర్ణమే లేత పసుపు రంగు. మకర రాశి యొక్క సంఖ్యాశక్తి 10, దీని నెంబర్ 10 అట. ఇది 2 అంకెలలో ఏర్పడిన మొదటి సంఖ్య అని గమనించండి. అంటే మరి 1 2 3 4 అలా 9 దాకా వచ్చినాయి. 10 అనేది ప్రత్యేకంగా మనం ఏ గ్రహానికి మనం ప్రత్యేకంగా కేటాయించబడి ఉండలేదు రాశికి కూడా. రాశి అంటే ఏంటి, ఆ రాశికి ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తుందో అదే ఆ రాశి నెంబర్గా చెప్తాము. కొన్ని చోట్ల మార్చి కూడా మాస్టర్ గారు చెప్పారు, అదే కదా టేబులర్ ఫామ్ అని చెప్పాను మీకు. మొట్టమొదటిసారిగా డబల్ నెంబర్ అంటే 10 అనేటటువంటిది అది మొట్టమొదటిసారిగా ఈ మకర రాశికి వచ్చింది అని చెప్తున్నారు. ఇది 2 అంకెల్లో ఏర్పడిన మొదటి సంఖ్యని గమనించండి. యజ్ఞకర్మలు అమర్చేవారు దీన్ని అదృష్ట చక్రం అని పిలుస్తారు, ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యజ్ఞకర్మలు ఎవరైతే అనుసరిస్తుంటారో వాళ్ళు దీన్ని అదృష్ట చక్రం అని పిలుస్తారు. ఇది దివ్య జ్ఞానోదయం యొక్క ఆది అంతములను ఆల్ఫా అండ్ ఒమేగా కలిగి ఉంటుంది. అంటే బిగినింగ్ అండ్ ఎండింగ్ రెండు ఏదైతే ఉంటుందో అది 1 and 0 అన్నమాట. అది చెప్తున్నారు జ్ఞానోదయం యొక్క ఆది అంతములను, దివ్య జ్ఞానోదయం. ఆది అంతం అంటే అర్థం ఏంటి? ఆది అంటే సృష్టి రావడం, అంతం అంటే సృష్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం. 1 అంటే
సృష్టి బహిర్గతం అవడానికి సంబంధించిన నెంబర్ 1. అంటే నేనుగా సృష్టి పైకి వ్యక్తం అయ్యేదాన్ని నెంబర్ 1 అంటారు. అందుకే సూర్యుడికి నెంబర్ 1 పెడతాం. ఆయన కదా మొట్టమొదటి ఉదయిస్తాడు, మొట్టమొదటి ఆయన మేల్కొంటాడు. 0 అంటే ఏంటంటే మొత్తం సృష్టి అంతా అందులో వెళ్ళిపోతుంది. సో 1 and 0, ఈ రెండు 1 and 0 అనేటటువంటిది ఏంటంటే అది జ్ఞానానికి అంతము అదే, ఆది అదే సుమ అని చెప్తున్నారు. ఈ సంఖ్య జగద్రక్షకుని పునరాగమనం తెలియజేస్తుంది. కానీ ఏం తెలియజేస్తుంది అంటే జగద్రక్షకుడి తాలూకు పునరాగమనం అంటే ఏంటి? మళ్ళా ఆయన అంతా మొత్తం అంతా సృష్టి ప్రళయంలోకి వెళ్ళిపోయిన తర్వాత సృష్టి అంతా మళ్ళీ బయటకు రావడం అనేది ఒక ప్రక్రియ. రెండవది, ఎవరైతే జగత్తులను రక్షించడానికి అవతారంగా దిగి వస్తాడో ఆయన కూడా ఈ నెంబర్ 10 అనేటటువంటి సంఖ్య అని చెప్తున్నారు. అటు జగత్ రక్షకుడు 10 అంకెలతో వేళ్లతో నిలిచి ఉన్నట్లు పురుషోక్తం తెలియజేస్తున్నది. ఇది ఆ జగత్ రక్షకుడు 10 అంకెలతో అంటే 10 వేళ్లతో నిలిచి ఉన్నట్లు అత్యధిష్ట దశాంగుళం అంటాం కదా, అత్యధిష్ట దశాంగుళం అంటాం 10. అట్లాగా అది దాన్ని తెలియజేస్తున్న సుమ అని చెప్తున్నారు. ఇక్కడ పురుషోక్తం ది బుక్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాంకేతిక విద్యలోకి ప్రవేశం చేద్దాం అనుకున్నప్పుడు కానీ వేదంలో ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ఒక సూక్తాన్ని అర్థం చేసుకోవటం వల్ల చాలా జ్ఞానం మనకు వస్తుందో అలాంటిది పురుషోక్తం. ఈ పురుషోక్తానికి మన అదృష్టం అండి, మాస్టర్ గారు మంచి వ్యాఖ్యానం కూడా ఇచ్చారు. అది చాలా కష్టపడి ఆ వ్యాఖ్యానాన్ని మనం సంపాదించుకొని ఎక్కడెక్కడైతే కొన్ని సూక్తాలకి మాస్టర్ గారు వ్యాఖ్యానం అనేది మనం మిస్ అయ్యామో దాన్ని ఇంగ్లీష్లో మాస్టర్ గారు ఇచ్చిన పురుషోక్త వివరణం, యూరోప్లో ఇచ్చిన లెక్చర్స్ ఏవైతున్నాయో ఆ పురుషోక్త వివరణలో నుంచి ఆ ఇంగ్లీష్లో తెలుగులోకి మార్చుకుని మా రామప్రసాద్ గారు చేశారు ఆ ట్రాన్స్లేషన్ అంతా కూడా. దాదాపు 1 year చాలా శ్రమపడి చాలా శ్రద్ధతో భక్తితో ఈ పురుషోక్త వ్యాఖ్యానాన్ని మనం ప్రింట్ చేసి తీసుకొచ్చాం. ఎందుకు చెప్తున్నాను మీకంటే పురుషోక్తాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు చదువుకుంటూ ఉండాలి. నెంబర్ 1. చదువుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక పదం ఉపయోగిస్తున్నాను. మన అదృష్టం బాగుండి మన భాగ్యవశాన మాస్టర్ గారు ఆ వివరణం కూడా ఇచ్చారు కాబట్టి ఆ వివరణం కూడా చదువుకుంటే చాలా రహస్యాలు, చాలా సింబాలిజం అనేది బయటకు వస్తుంది. అంతేకాకుండా పురుషుడు అనేటటువంటి వాడిని మాస్టర్ గారు ఎంత బాగా ఆయన వివరణ ఇచ్చారో అందులోకి ప్రవేశం రావడానికి మనకి అవకాశం ఉంటుంది. అంచేత ప్రతిరోజు ఎవరైతే పూజ చేసుకుంటూ ఉంటారో పూజ చేసుకోకపోయినా కూడా పురుషోక్తం ప్రతిరోజు చదవండి. దాని తర్వాత శ్రీ సూక్తం కూడా చదవండి. పురుషోక్తం శ్రీ సూక్తం వివరణలు 2 కూడా అదే పుస్తకంలో ఉన్నాయి. అవి చదువుకొని వీలైనంత వరకు గుర్తుపెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయండి. జీవితం ధన్యం అవుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.